నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మహాశివరాత్రి పర్వదిన వేళ ఆధ్యాత్మిక శోభతో శివాలయాలు, వారి తిరునాళ్లకు పోటెత్తిన భక్తజనం. ఘనంగా బంజారాల ఆరాధ్య గురుదైవం సంత సేవాలాల 287వ జయంతి వేడుకలు, సేవాలాలకు నివాళులర్పించిన 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. మహాశివరాత్రి పర్వదిన వేళ ఆర్యవైశ్య మిత్రుల అన్న సంతర్పణ సేవను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మహాశివరాత్రి పర్వదిన వేళ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి తెల్లవారుజాము నుంచి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్థానిక గంగారమ్మపేటలో వెంచేసి ఉన్న పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పంచాహ్నిక దీక్షగా కొనసాగుతున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించగా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనములు తరించారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం కనుల పండుగ నిర్వహించనుండ స్వామివారికి చేసే పలు అర్జిత సేవల గురించి ఆలయ కార్యనిర్వహణ అధికారిని రమణ కుమార్ వివరించారు. విఎల్ కన్సల్టెన్సీ విభాగ నిర్వాహకులు పెసలంక రమణ దంపతుల ఉభయదాతలుగా స్వామివారి మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో 12/2/2026 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు అనగా వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ రోజున మహాశివరాత్రి పర్వదినము. ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాలాన ఉదయాన్నే 4 గంటల నుంచి కూడా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అశేషంగా భక్తులు కూడా ఇచ్చేసి స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. తదుపరి రేపు నందివాహన సేవ, రేపు సాయంత్రం 4 గంటలకి పెద్ద రథంతో స్వామివారు తెనాలి పురవీధుల్లో ఊరేగటం జరుగుతుంది. ఈ ఊరేగింపుకు ఈ దివ్య రథోత్సవానికి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు శాఖ వారు, ఎంఆర్ఓ గారు కానివ్వండి, అందరూ అన్ని శాఖల వారు కూడా ఈ దివ్య రథోత్సవాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వారి సహకారాన్ని అందజేస్తున్నారు. ఇక 17వ తారీఖున ఉదయం పూట త్రిశూల స్నానం నిర్వహించబడుతుంది. తదుపరి సాయంత్రము ద్వాదశ ప్రదక్షిణాలు, పవలింపు సేవతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలకు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటిని కూడా దాతగా శ్రీ ప్రసల్లంక వెంకటరమణ గారి దంపతులు చేత ఈ కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్నింటికి కూడా భక్తులు విచ్చేసి స్వామి వారి యొక్క కృపా కటాక్షాలను పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెనాలిపట్నం ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాశివరాత్రికి స్వామివారి సేవ చేసిన భాగ్యం, అదృష్టం నాకు, నా కుటుంబ సభ్యులు జరగడం చాలా సంతోషకరం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మేము విఆర్ కన్సల్టెన్సీ తరఫున ఒక 10,000 వాటర్ బాటిళ్ళు, కంటిన్యూగా బాదం పాలు, మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటాం విఆర్ కన్సల్టెన్సీ తరఫున. అదేవిధంగా ఈ సంవత్సరం ఈవో గారు రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో మాకు పీటల మీద కూర్చునే భాగ్యం దొరకడం చాలా సంతోషకరం. ఆ పరమేశ్వరుడు స్వామి, ఆ శివయ్య తండ్రి అందరినీ చల్లగా చూడాలని, అదేవిధంగా తెనాలిపట్నం ప్రజలను కూడా సుశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో చక్కగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య అంటూ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహంతో వారి తిరునాళ్ల భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. తెనాలి సబ్ డివిజన్ లో తెనాలి గుంటూరు ప్రధాన రహదారి పక్కనే వెంచేసి ఉన్న క్వారీ బాలకోటేశ్వర స్వామి సన్నిధానంలో మహాశివరాత్రి పర్వదినమైన ఆదివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు క్వారీ తిరునాళ్లకు తరలి వస్తున్న క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా శాఖల మధ్య సమన్వయంతో రక్షిత మంచినీరు, వైద్య సేవలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా
తెనాలి నుండి ఆర్టీసీకి ప్రత్యేక బస్సులను ప్రతి 5 నిమిషాలకు ఓ బస్సు వంతున భక్తుల కోసం ఏర్పాటు చేశారు. తెల్లవార్లు కొనసాగే తిరునాళ్లలో లింగోద్భవ సమయంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. తిరునాళ్ల ప్రాధాన్యత క్రమంలో వివిధ రకాల అంగళ్లు వెలిశాయి. యువత కేరింతలు, రంగురంగుల దీపాల ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల పహరాలో భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆబాల గోపాలాన్ని అలరించి తిరునాళ్లు కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదిన వేళ ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ సేవలు ఓ కార్యాచరణగా నిర్వహించడం అభినందనీయమని, మహాదేవుని అనుగ్రహం భక్తులందరికీ లభించాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్న సంతర్పణ ప్రారంభ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలో గల పాత శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వ్యాపారవేత్త ఆర్యవైశ్య ప్రముఖుల భాస్కరుని శ్రీనివాసరావు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సేవలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 మిత్రులు మహాశివరాత్రి వేళ ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదాన్ని వేలాది మందికి వితరణ చేయడం గొప్ప సేవని అన్నారు. వారందరికీ శివానుగ్రహం మెండుగా లభించాలని ఆకాంక్షించారు. శ్రీ రామేశ్వర ఆలయంలోని దక్షిణామూర్తి మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్న సంతర్పణలో వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భాస్కరుని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నిర్వహించిన అన్నప్రసాద వితరణకు ఆర్యవైశ్యుల సహకారం ఉందన్నారు. గొల్ల గురునాథ గుప్తా, నంబూరు నరేంద్ర, చెక్కా చంద్రమోహన్, నూకల ఆదిత్య, మందాలి శేషచలం, తొమ్మండ్రు మణిదీప్, ఏ పూర్ణచంద్రరావు, వంకదాలు శివసుధాకర్లు సహకరిస్తున్నట్లుగా భాస్కరుని శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో దేశ శ్రీనివాసరావు, కటారి హరీష్, న్యాయవాది గుంటూరు కృష్ణ తదితరులు ఉన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుని ఆశీస్సులు మనందరికి ఉండాలని, అలాగే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే తెనాల్లో మహాశివరాత్రి సందర్భంగా పాత శివాలయంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడున్న 7 సీనైతేనే నరేంద్ర, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ చంద్ర 7 కలిసి అనేక సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా శివాలయంలో విచ్చేసే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషపడతా ఉన్నాను. కొన్ని వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగటం, అలాగే ఆ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా ఈ ప్రాంత వ్యాపారస్తులు, ఈ ప్రాంత రైతాంగం అయితేనే అందరికీ ఆ శివుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా అన్ని దానములలో కల్లా ప్రశస్తమైన దానం అన్నదానం. అలాగే శివపార్వతుల కళ్యాణం భక్తజనులందరికీ కూడా అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో గత అనేక సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్నేహితులందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత విశిష్టమైన కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకుడు జన హృదయ నేత అన్నాబత్తుని శివకుమార్ గారు రావటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా స్నేహితులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంత సేవాలాల్ విగ్రహాలు తమ సంఘీలు ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు బంజారా సంఘ నాయకులు సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేర్కొన్నారు. సుల్తానాబాద్ సుగాలి కాలనీలో ఆ ప్రాంత యువత ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సంత సేవాలాల్ 289వ జయంతి వేడుకల్లో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ ఫ్లెక్స్ కటౌట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. బంజారా సంఘీయులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ టీడీపీ, ఎస్టీ సంఘ నాయకులు మునావత్ నాగరాజు నాయక్ మాట్లాడుతూ సంత సేవలాలు బోధించిన మార్గం తమకు అనుసరణీయమని అన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా తమ సంఘీయులు నివసించే గ్రామాలు, పట్టణాల్లో సేవాలాల్ విగ్రహాల ఏర్పాటుకు ఓ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. సేవాలాల్ విగ్రహాల ఏర్పాటు విషయంలో సంఘీయులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుగాలి యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. శివరాత్రి అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మా దేవుడైన సేవాలాల్ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి సుల్తానాబాద్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఆయన శాంతి భద్రతలతో మెలుక్కోమన్నారని, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు శాంతి భద్రతలతో ఉండాలని చెప్పేసి ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. అలాగే త్వరలో మన జిల్లా వేజ్గా సేవాలాల్ విగ్రహాలని డొనేట్ చేయడానికి మేము ముందుకి వస్తున్నాము. ఎందుకంటే సేవాలాల్
జయంతి సందర్భంగా ఈరోజు మేము ఈ డొనేషన్స్ ఎందుకు మొదలుపెట్టామంటే ఇప్పటికి కూడా కొన్ని జిల్లాలలో కానీ అలాగే మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడా కూడా ఈ సేవాల విగ్రహాలు ప్రతిష్ఠించడం జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క తండాలో మా యొక్క సేవాల బొమ్మలు ఇవ్వాలని చెప్పేసి ఆ విగ్రహాన్ని మేము ముందుకు రావడం జరుగుతుంది. దీనికోసం ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించి మాతో పాటు నడవాలని చెప్పేసి ప్రతి ఒక్క గిరిజన ముద్దుబిడ్డలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు మా సేవాలాల జయంతి సందర్భంగా 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు పాల్గొనడం జరిగింది. ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లయకారుడైన మహాదేవునికి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఏటా మహారుద్రాభిషేకం నిర్వహించడం ఓ కార్యాచరణగా కొనసాగుతున్నామని అపర కర్మశాల కమిటీ అధ్యక్షులు పొన్నూరు శ్యామలరావు పేర్కొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం పక్కన గల ఆర్యవైశ్యుల అపర కర్మశాలలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా 11 మంది దంపతులతో మహాదేవునికి మహారుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ సభ్యుడు మద్దాలి శేషాచలం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 11 ఏళ్లుగా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మొదవహామన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. కొల్లా గురునాథ గుప్తా మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా అపర కర్మశాల కమిటీ ద్వారా మహాశివరాత్రికి రుద్రాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి సేవ ఆనందకరమని అన్నారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి తోనుగుట్ల సుబ్బారావు, కోశాధికారి గుండా రామకోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, మెంబర్లు అచ్యుత సాంబశివరావు, కొల్లా గురునాథ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కర్మశాలలో 10 సంవత్సరాల నుంచి మహారుద్రాభిషేకం చేస్తాం. దానికి గాను ఊళ్ళో పెద్దలందరినీ కూడా ఆడవాళ్ళకి ఒక 250 మందికి చీరలు పంపిణీ జరుగుతుంది. ఈ మహారుద్రాభిషేకం ఫస్ట్ నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ముందుగా ఈరోజు తెనాలి నియోజక ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాల్లోని ఆర్యవైశ్య అపర కర్మశాలలో మన శ్యామలరావు గారు మరి ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి మహాశివునికి రుద్రాభిషేకాలు చేస్తున్నారు. 11 మంది దంపతుల చేత అష్టోత్తర సహస్రనామావళి మరియు రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు చేయటం నిజంగా ఎంతో అదృష్టకరంగా ఉంది. మన ఈ తెనాలి ప్రజలందరికీ కూడా ఈ మహాశివుని ఆశీస్సులు ఉండాలని అందరినీ కోరుకుంటూ మరి ఇటువంటి ఈ పూజలో పాల్గొనడానికి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెనాలి పట్టణంలో ఆర్యవైశ్య అపర కర్మశాల నందు మా ప్రెసిడెంట్ గారైనటువంటి శ్యామలరావు గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం, శివునికి అభిషేకాలతో స్వామివారిని కొలవటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 11వ సంవత్సరం అత్యంత వైభవంగా ఆర్యవైశ్య దంపతుల చేత నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులకు కూడా సుమారుగా 250 మందికి చీరలు ఇవ్వటం జరుగుతుంది. స్వామివారి కృపతో రాబోయే రోజుల్లో కూడా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంత సేవాలాల్ జయంతి బంజారాలకు పవిత్ర పుణ్యదినమని సేవాలాల్ జయంతి వేడుకల సందర్భంగా బంజారా సంఘ పెద్దలు పేర్కొన్నారు. స్థానిక చిన్నరావూరు 12వ వార్డు పరిధిలో ఆదివారం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సంత సేవాలాల్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా చిన్నరావూరు బంజారా సంఘం సంత సేవాలాల్ జయంతిని భక్తి శ్రద్ధలతో బంజారా సాంప్రదాయ రీతిని నిర్వహించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ సంత సేవాలాల్ జయంతి తమకు పవిత్రమైన పుణ్యదినమని అన్నారు. కార్యక్రమంలో సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంత సేవాలాల్ సేవలో కర్పూర హారతి వారి సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. విశేషంగా బంజారా సంఘీయులు పాల్గొన్నారు. స్థానిక చిన్నరావూరు 12వ వార్డు పరిధిలో ఆదివారం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సంత సేవలాల్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా చిన్నరావూరు బంజారా సంఘం సంత సేవలాల్ జయంతిని భక్తి శ్రద్ధలతో బంజారా సాంప్రదాయ రీతిని నిర్వహించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ సంత సేవలాల్ జయంతి తమకు పవిత్రమైన పుణ్యదినమని అన్నారు. కార్యక్రమంలో సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంత సేవలాల్ సేవలో కర్పూర హారతి వారి సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. విశేషంగా బంజారా సంఘీయులు పాల్గొన్నారు. ఈరోజు బంజారాలకు అత్యంత పవిత్రమైన రోజు సేవాలాల్ జయంతి. 287వ జయంతిని పురస్కరించుకొని
12వ వార్డులో ఈ చుట్టుపక్కల అన్ని తండాల నుంచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమం. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమానికి రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా జరుపుకోవాలని సంఘం మిగిలిన అందరికీ సమానంగా చూసులే కానీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేది ఉండదు. సంఘ సభ్యులు కానీ సంఘానికి వేరే ఎవరితో శత్రుత్వం లేదు. ఈ సంఘం ఎస్టాబ్లిష్ అయి 9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇట్టాగే నడుస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఇంతకంటే గొప్పగా నడిపించగలము. అంత సామర్థ్యం గల నాయకులు కూడా ఉన్నారు. సంఘ పెద్దలు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. పబ్లిక్ కూడా మాకు మంచి సపోర్ట్ మీద ఉంది. అంతా మంచి జరగాలనుకుని సేవాలాల్ మహారాజును కోరుకొని ఆయన ఆశీస్సులతో ఆయన కోరుకున్న సమాజంతో సంఘానికి ముందు నడిపించి అట్లాంటి సంఘం ఏర్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ గుంటూరు జిల్లా తెనాలి మండలం చిందవ డొంక రోడ్లో మనం సేవలాల్ జయంతి జరుపుకుంటున్నామండి. ఈ సేవలాల్ జయంతి జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆరాధ్య దేవుడు మా బంజారాల ఆరాధ్య దేవుడి యొక్క పుట్టినరోజుని మనం జయంతిగా జరుపుకుంటున్నాం సార్. ఈ రోజున మేము చిన్న కార్యక్రమాలు చేసుకున్నాము, మంచి కార్యక్రమాలు చేసుకున్నాము. దానికి తోడు ఇండియా మొత్తంలో ఉన్న 16 కోట్ల మంది బంజారాల అందరి ఆశీస్సులతో బంజారాల ఇళ్లలో అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గంలోని శైవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమృతూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలోనూ అట్లే చుండూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలోనూ భక్తులు ప్రాతకాలనే పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాలకు భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం ఒకటి. మహాశివరాత్రి పర్వదినమైన ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎంవి శ్రీనివాస్ వర్మ, పాలక మండలి చైర్మన్ పావులు రమేష్, కమిటీ సభ్యుల నేతృత్వంలో సేవా సమితి బృందాలు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. చుండూరులో వేంచేసి ఉన్న బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్లు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవాడ క్షేత్రంలో ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పాలకవర్గ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, యువతకు మంచి జరగాలని ప్రార్థిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ ప్రభుత్వము అలాగే స్థానికంగా ఉన్నటువంటి అందరు నాయకులు చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి ఆకంఠం జరగకూడదని చెప్పే లక్ష్యంతోనే అందరం కూడా మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము. అలాగే అందరూ కూడా ఏదైతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, యువతకు మంచి జరగాలని చెప్పేసి కాంక్షించే ముఖ్యమంత్రి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఆ దేవదేవుడి యొక్క కరుణా కటాక్ష అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తాం. దానికి అందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. శివాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతూ ఉన్నాయి. ఈరోజు మా వేమూరు నియోజకవర్గంలో గోవాడ శైవక్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం భక్తజనం అశేషంగా ఉదయం నుంచి కూడా వేలాది మంది వస్తూ ఉన్నారు. ఈ గోవాడలో 5 రోజులు జరిగే ఈ పండుగ కార్యక్రమాలు 5 రోజులు జరగబోతా ఉన్నాయి. లక్షలాది మంది భక్తజనం ఈ వేడుకల్లో పాల్గొనిపోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని చెప్పి అంచనా వేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ శివాలయాల్లో ఈ రోజు అందరూ పూజలు చేస్తా ఉన్నారు.
నేను కూడా ఈరోజు ఈ గోవాడ శివాలయంలో ఆ విధంగా ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరిపాలన సజావుగా సాగే విధంగా ఆ దేవదేవుడైనటువంటి శివుడు ఆశీస్సులు పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి, ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అవసరం ఉన్న చోట అవసరమైన వారికి తగు విధంగా చేయూతనందిస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక కార్యాచరణగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతుందని ఆ సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. మానవతా సభ్యుల సహకారంతో 35 మంది చర్మకార వృత్తిలో ఉన్నవారిని గుర్తించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నూతన వస్త్రాలను బహుకరించారు. ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అవసరం ఉన్న చోట అవసరం ఉన్న వారికి చేయూతను అందించడం మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తెలియజేశారు. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సహాయం పొందే వారిని ఎంపిక చేయడంలో జాగ్రత్త వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డి సోమశాస్త్రి, మహిళా విభాగ అధ్యక్షురాలు కూరపాటి కళ్యాణి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సిఎస్ సాంబశివరావు, ఆలపాటి వెంకటరామయ్య, ఈఎల్వి అప్పారావు, మోవా సత్యనారాయణ, యు సూర్యనారాయణ, మల్లాది అర్జున, కె నాగేశ్వరరావు, ఆర్ భుజంగరావు, కె కేశవరావు, పి శోభారాణి, శివకుమారి, పి రామ్మోహన్ రావు, పి మల్లికార్జునరావు, కూరపాటి రవీంద్ర, కె మదన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి పట్టణంలో చర్మకారు వృత్తి చేసుకుంటున్న 35 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ వాళ్ళకి శివరాత్రి సందర్భంగా నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది. మా రీజనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు సూచనల మేరకు ఎప్పుడు కూడా ఎవరికి అవసరమైన వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఏ విషయాల మీద అయితే అవసరాలు ఉన్నాయో తెలుసుకుని నిజంగా అవసరమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి మానవతా సంస్థ సహాయం చేయడం జరుగుతుంది. ముందు కూడా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా వినూత్నంగా ఆలోచనలు చేసి సమాజానికి మానవతా విలువలను పాటిస్తా మానవతా సభ్యులందరూ కూడా ఆ విలువలను పాటిస్తా సమాజంలో ఒక మానవత్వాన్ని నెలకొల్పాలనే ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మానవతా సంస్థ తెనాల్లో అందరి సభ్యుల సహకారంతో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా అన్ని విషయాల్లో వెనుకుండి ప్రోత్సహించే మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి, అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ పి వాసు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, అలానే సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ సోమశాస్త్రి గారు, ట్రెజరర్ శర్మ గారు, వీళ్ళందరికీ కూడా, అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈ సందర్భంగా ఏలూరు మానవతా సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఉండి ఎంతో పేరు తెచ్చుకున్న ఆల్పాటి నాగేశ్వరరావు గారు మరణించడం జరిగింది. ఆయనకి తెనాలి మానవతా సంస్థ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, దేవుడు ఆశీస్సులు ఉండాలని తెనాలి మానవతా సంస్థ కోరుకుంటుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 5 దశాబ్దాలుగా విద్యుత్ ప్రభలతో క్వారీకి తిరునాలకు తరలివెళ్లడం ఒక ఆనవాయితీగా వస్తుందని తెనాలి చిన్రావూరు కృష్ణమందిరం యూత్ సభ్యులు తెలియజేశారు. తెనాలి చిన్రావూరు కృష్ణమందిరం సెంటర్ నుండి ఆదివారం సాయంత్రం 50 అడుగుల విద్యుత్ ప్రభతో క్వారీ తిరునాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణమందిరం యూత్ సభ్యులు విద్యుత్ ప్రభ నిర్వహణ విధానాన్ని మీడియాకు వివరించారు. చిన్రావూరు నుండి కృష్ణమందిరం యూత్ విద్యుత్ ప్రభతో శివయ్యకు మొక్కులు తీర్చడం 5 శతాబ్దాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కృష్ణమందిరం యూత్ సభ్యులు విద్యుత్ ప్రభతో క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి మేళతాళాలతో తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన చిన్రావూరు శ్రీకృష్ణ మందిరం వద్ద 45 అడుగుల నుంచి 55 అడుగుల వరకు ఈ సంవత్సరం కరెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గోకుల్ యూత్ ప్రభ అదేమో ఊళ్ళో తిరుగుతుంది. ప్రతి సంవత్సరం సేమ్ అలాగే. మాది ఇక్కడ 50 అడుగులు కాబట్టి ఊళ్ళో మేము తిరగలేము. ఒకప్పుడంటే తిరిగాము. ఇప్పుడు ఏంటంటే మాకు యూత్ కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో ఊరు తిరుగుతారు. ఈ పెద్ద గ్రామ ప్రభ మాత్రం కోరికి వెళ్తుంది. కోరి తిరణాల్లో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణ మందిరం యూత్ ప్రభ అంటే అక్కడ ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని గత 50 సంవత్సరాల నుంచి మేము పోకుండా అలాగే కంటిన్యూషన్గా తీసుకెళ్తున్నాం. కరెంటు ప్రభ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలు అనుకుంటా. మా సొంత లైటింగ్తో ఇది 31వ సంవత్సరం సొంత లైటింగ్తో వెళ్తున్నాం. ఓవరాల్గా 51, 52 సంవత్సరాల నుంచి ఈ చిన్రావూరు నుంచి గ్రామం నుంచి
కరెంట్ ప్రభ తీసుకెళ్తున్నాము, మామూలు ప్రభలు తీసుకెళ్తున్నాము, మొక్కుబడుల ప్రభలు వెళ్తుంటాయి. ఇవన్నిటికీ సహకరించడానికి మా శ్రీకృష్ణ పరమాత్మ మాకు ఇచ్చిన ధైర్యం, బలమే వెనకుండి ఆయన నడిపిస్తాడు కాబట్టి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దానికి సపోర్ట్ చేస్తాం మా గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా మా పిల్లలు. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి జాబులు చేసుకుంటా శివరాత్రికి 1 వీక్ ఉండి, శివరాత్రికి 1 వీక్ నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు అసలు నిద్రాహారాలు లేకుండా వీళ్ళు ఈ రకంగా దేవుడి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధిలోకి వచ్చి మా గ్రామం మంచి సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ తెనాలి ప్రజానికానికి శ్రీకృష్ణ మందిరం చంద్రావు తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఏదైతే మరి మా తాతల దగ్గర నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ లైటింగ్ ప్రభ కోరి కట్టుకెళ్తున్నామో దాని అనుగుణంగానే మేము కూడా మా జనరేషన్ తగ్గట్టు లైటింగ్ ప్రభల్ని కట్టుకెళ్తాం. రానున్న రోజుల్లో ఇంకా మరింత ఉత్సాహంగా అన్నీ నిర్వహించి దేవుడు మా యందు నుండి మాకు కృపా కటాక్షాలు అందిస్తున్నాడు కాబట్టి మేము ఇంకా ఉత్సాహంగా చేయగలుగుతాం. బాలకోటేశ్వర స్వామికి మహాశివరాత్రి వేళ మొక్కులు తీర్చుకునే విషయంలో గ్రామీణ రైతాంగం ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బాలప్రభలతో బాలకోటేశ్వరుని దర్శించుకునేందుకు సంఘం జాగర్లముడి నుండి బయలుదేరిన బాలప్రభ చూపలను విశేషంగా ఆకట్టుకుంది. మండలంలోని సంఘం జాగర్లముడి గ్రామం రామాలయం వీధి నుండి పసుపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ బాలకోటేశ్వరుని తిరునాళ్లకు ఆదివారం బాలప్రభతో పాదయాత్రగా వెళ్లి గుడి చుట్టూ బాలప్రభతో ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంధుగణంతో బాలకోటేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే క్రమంలో గ్రామాన్ని చల్లగా చూడాలని, పాడి పంటలు దండిగా సమకూర్చాలని మరలా మొక్కులు మొక్కుకోవడం ఓ ఆనవాయితీ. మొత్తానికి సంఘం జాగర్లముడి బాలప్రభతో భక్తులు భక్తి మీర బాలకోటయ్య సేవలు తరించారు. గత 40 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో విశేషమైన సేవలందిస్తున్న ఆంధ్రజ్యోతి వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడూరు శ్రీనివాసమూర్తి జన్మదినోత్సవం పురస్కరించుకొని అమృతూరు మండలం గోవాడ గ్రామంలోని శైవక్షేత్రం నందు పలువురు ప్రముఖులు ఆయన సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు శ్రీనివాసమూర్తిని శాలువాతో సత్కరించి శుభాభినందన తెలియజేశారు. శివ సన్నిధిలో పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ఒక అదృష్టమని అన్నారు. ఇదే సందర్భంలో ఏపీడబ్ల్యూజీ అసోసియేషన్ పక్షాన శ్రీనివాసమూర్తిని సభ్యులు ఘనంగా సత్కరించారు. గత 45 సంవత్సరాల నుండి పాత్రికేయ వృత్తిలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోకురి రవి, ఏబిఎన్ సుబ్బు, ముదునీరి విజయకుమార్, ఈటీవీ సునీల్, కిరణ్, రాజు తదితరులు పాల్గొని శ్రీనివాసమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మహాశివరాత్రి పర్వదిన వేళ ఆధ్యాత్మిక శోభతో శివాలయాలు, వారి తిరునాళ్లకు పోటెత్తిన భక్తజనం. ఘనంగా బంజారాల ఆరాధ్య గురుదైవం సంత సేవాలాల 287వ జయంతి వేడుకలు, సేవాలాలకు నివాళులర్పించిన 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. మహాశివరాత్రి పర్వదిన వేళ ఆర్యవైశ్య మిత్రుల అన్న సంతర్పణ సేవను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.